ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా మా గాయత్రి నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష సేవా కమిటీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు కావడం జరిగింది. సో ఇది ఈ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఇది రెండవ కార్యక్రమము. మొదటగా శ్రీరామనవమి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో చాలా మంది భక్తులు, హనుమదాసులు, గల్లీవాసులు, కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మరి ఈ రోజు కార్యక్రమంలో బ్రహ్మాండంగా దాదాపు 2-3 వేల మందికి అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మరి ముఖ్యంగా మాకు ఈ హనుమాన్ సేవా సమితి భక్తులు చాలా సహకరించడం జరిగింది. అదేవిధంగా మరి మేము దాతలు కూడా చాలా మంది మరి ముందుకొచ్చి వాళ్ళు రకరకాలైనటువంటి సేవలు అందించారు. మరి వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. మరి గల్లీవాసులు కానీ కమిటీ సభ్యులు మరి అందరూ కూడా మరి ఎంతో భక్తి ప్రపత్తులతోని మరి ఇటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వీళ్ళందరూ కూడా సేవలు చేస్తూ మరి ఇంకా ముందు కూడా మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి నా యొక్క కోరిక. సో మరి నేను నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమానికి 2 క్వింటాల బియ్యము ఇవ్వడానికి మరి ఆ భగవంతుడు నాకు ఆజ్ఞలు ఇచ్చాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో మరి ఇటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా మరి చేసినందుకు రామస్వాములకు, తర్వాత కమిటీ సభ్యులకు, గల్లీ వాసులకు, భక్తులకు, ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తిగా మరి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ కూడా వారి యొక్క కుటుంబ అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలుగా మరి ఆ భగవంతుడికి కృప ఉండాలని చెప్పేసి మనసారా వాళ్ళని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు గాయత్రి నగర్ లో అభయాంజనేయ స్వామి మందిరంలో హనుమాన్ దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. మా ఈ కమిటీ సభ్యులకు మొదటిగా హనుమాన్ జయంతి నిర్వహిస్తున్నందుకు వారందరికీ నా యొక్క కంగ్రాట్స్ మరియు అభినందనలు. వాళ్ళు ఇలానే సేవ చేస్తూ ముందు ఇంకా మంచి గుడిని డెవలప్ చేస్తూ ముందు గాయత్రి నగర్లో గుడి చాలా బ్రహ్మాండంగా ఉంది అనే పరిస్థితి తీసుకురావాలని వారందరికీ కోరుతూ, అలాగే వారికి నా వంతు సహకారము సాయశక్తులు ఎప్పుడు ఉంటుందని వారికి భరోసా ఇస్తూ, అలాగే మా కాలనీ వాసులు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ గుడి కోసము, అన్నదానం కోసము సహకరిస్తూ వీరందరికీ సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకు, కాలనీ వాసులకు అందరికీ ధన్యవాదాలు. మరోసారి హనుమాన్ దీక్షా సేవా సమితి కమిటీ వాళ్ళకి నా తరఫున మరోసారి ధన్యవాదాలు. కంగ్రాచులేషన్. ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా మా గాయత్రి నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష